క్యాపిటల్ సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో ఒకరి ఇంట్లోకి తొంగి చూడకూడదు, పక్కింటి విషయాలు మనకెందుకు అంటే కొన్ని విషయాలు మనం దూరకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఎవరు జోక్యం చేసుకోకపోతే మంచిదేమో అనిపిస్తుంది. అన్యాయంగా ఒక బాబు చనిపోయాడు. సో దాని గురించి అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. నిజంగా ప్రతి ఇంటికి సీసీ కెమెరా లేకపోతే వచ్చే నష్టాలు బాగా తెలుసు అందరికి. అవును, అంటే ఈ దొంగల భయము, లేకపోతే ఎవరు చంపుతున్నారా, ఇంట్లో వాళ్ళు చంపుతున్నారా, పక్కిన. సో వీటి కోసం కొంచెం మనము సేఫ్ సైడ్ పెడదాం. బట్ ఇది ఏమైపోయింది అంటే, అదే ప్రతిదీ మంచి కోసం పెట్టిందని మనం మంచి కన్నా చెడుకి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాము. ఈ స్పై కెమెరాస్ ఒక ఇంట్లో చేరాలి అన్నా కూడా భయం వేస్తుంది. ఇంటి ఓనర్ కి పిలిచి అక్కడ ప్రాబ్లం ఉంది, బాత్రూమ్ లో లైట్ ప్రాబ్లం ఉంది అంటే లైట్ కూడా స్పై కెమెరా పెట్టారు. నిజంగా అమ్మ ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఇంకా ప్రతిదీ రోజు జాగ్రత్త పడుతూనే ఉండాలి ప్రతి చోట, జీవితం అంతా. రేపు ప్రశాంతంగా ఒక ఇంట్లో ఇల్లు మనం ఎంత కష్టపడి చేరి లాస్ట్ కి ప్రశాంతత కోసం ఇంటికే పోతాం. మన ఇల్లే మనకు ప్రశాంతత. ఆ ఇల్లే ఇలా అంటే ఏంటమ్మా అసలు ఇంకెక్కడ ఉండాలి, ఎంత జాగ్రత్త పడాలి అనేది అర్థం కావట్లేదు. ఒక్కసారి దాని గురించి డీటెయిల్. సో మీరు చెప్పిన టాపిక్ ఏంటంటే స్పై కెమెరాస్. మీరు అన్నట్టుగా మన సీసీటీవీ కెమెరాస్ ఎందుకు పెట్టుకున్నామంటే మన ఇంటి ముందు సేఫ్టీ కోసము, లేకపోతే ఎవరైనా ఒక చిన్న పిల్లలను మనము పెద్దవాళ్ళను మేడ్స్కి అప్పగించినప్పుడు వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నారా లేదా ఏంటి అనేసి మనం అది అబ్జర్వ్ చేయడానికని మన ఫోన్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఒక కేర్ టేకర్ పెట్టినప్పుడు సరిగ్గా చూసుకుంటున్నారా లేదా, అట్లాగే పిల్లల్ని వదిలేసినప్పుడు మన పిల్లలు బాగా చూసుకుంటున్నారా లేదా అని పర్పస్. తర్వాత మన ఇంటి ముందు మనం కెమెరాస్ ఎందుకు పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా వస్తున్నారా, వెళ్తున్నారా, ఏమైనా జరుగుతుందా అనేది చూడడానికి మాత్రమే సీసీ కెమెరాస్, అదే పర్పస్. కానీ మీరు అన్నట్టుగా ఈ కాలంలో అదే విపరీతం ఏంటంటే చెడుకే ఎక్కువ యూజ్ చేస్తున్నారు, మంచిగా అనేది అసలు మర్చిపోతున్నారు. అది ఓన్లీ ఒక 20%. వీటన్నిటికీ మీరు అన్నట్టుగా స్పై కెమెరాస్ పెట్టేసి, అంటే ఇది జనరల్గా స్పై కెమెరాస్ ఎందుకు పెడతారో నాకైతే తెలియదండి. అది జనరల్గా ఒక ప్రైవసీ ఉండాలి. సో ప్రైవసీ ఉండాలి అని, ఆ ప్రైవసీ పీరియడ్లో మనం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి అనుకున్నప్పుడు తెలియకుండా చేసేసి అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడమే. మీరు అన్నట్టుగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇంటికి వెళ్ళారు, రెంట్కి ఇల్లు తీసుకున్న తర్వాత ఓనర్ పక్కనే ఉంటాడు. సో ఇంట్లో దిగిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాష్రూమ్లో ఆ లైట్ పని చేయట్లేదు. వీళ్ళు ట్రై చేస్తారు, రాలేదు. సో ఓనర్కి చెప్పారు, సార్ మా వాష్రూమ్లో లైట్ పని చేయట్లేదు అంటే, జనరల్గా వీళ్ళ దగ్గర కూడా ఒక కీ ఉంటుందట, వాళ్ళ దగ్గర కూడా అది ఇంటిమేసి అంతే, పర్లేదమ్మా మీ ఇంటికి ఇస్తే మీరు ఉండరు కాబట్టి ఏదైనా రిపేర్లు ఉంటే చేయిస్తాననేది మనం, ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ అండర్స్టాండింగ్. సో అట్లాగే వీళ్ళ దగ్గర ఒక కీ ఉండింది, సరే నేను చేయిస్తానని చెప్పాడు ఓనరు. సో ఇంటికి వచ్చిన తర్వాత ఓనర్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఏదో బయట వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒక ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిండే, వీడికి ఒక పాడుబుద్ధి పుట్టింది. ఏంటంటే వాష్రూమ్లో అది హోల్డర్ ఉంటుంది కదా, ఆ హోల్డర్లో బల్బు ఫిక్స్ చేసినప్పుడు అందులో ఒక కెమెరా పెట్టాడు, స్పై కెమెరా పెట్టాడు, వాష్రూమ్లో పెట్టిన తర్వాత ఏమైందంటే అది కరెక్ట్గా ఫిక్స్ కాలేదనేసి దానికి ఒక టేప్ వేసాడు. ఆ టేప్ వేసినప్పుడు ఏమైందంటే కొన్ని రోజులు, అంటే అది ఎప్పుడు పెట్టాడో తెలియదు, ఒక వారం కిందట, ఎందుకంటే వీళ్ళు చెప్పింది జస్ట్ ఒక 1 వీక్ తర్వాత. ఒక రోజు ఏమైందంటే ఇదేంటి మళ్ళీ వెలగట్టం లేదు అని చెప్పేసి చూసి ఎందుకు వెలగట్టం లేదు అంటే ఓనర్ అదేంటి సరిగ్గా ఫిక్స్ చేయలేదా అన్నాడట. ఫిక్స్ చేయడం ఏంటి, బల్బు కదా పెడతారు, బల్బు ఫిక్స్ చేయడం ఏంటి, ఇదేంటి అతుక్కోలేదా, ఏదో ఒక మాట జారిపోయాడు ఏంటా అని చూసి వీళ్ళకు డౌట్ వచ్చేసి ఇదేదో జరుగుతున్నది అని చెప్పేసి తీరా చూసి బ్లింక్ అదేంటి ఏంటి లైట్ వాష్రూమ్ లో లైట్ ఏంటి బ్లింక్ అవుతుందని వాళ్ళకి డౌట్ వచ్చేసి తీరా పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చూస్తే లోపల కెమెరా పెట్టాడు. సో ఎందుకు కెమెరా పెట్టావు అని అంటే, అది ఎవరి హెల్ప్తో తీసుకున్నాడు, ఎలక్ట్రీషియన్ హెల్ప్తో తీసుకున్నాడు. ఆ ఎలక్ట్రీషియన్ మరి ఊరుకుంటాడా, దొంగలు ఊరు పంచుకుంటారంటారు కదా, ఒక దొంగ ఇంకొక దొంగ కంటే నా షేర్ ఏంటి అని అడుగుతాడు కదా. సో ఇది ఏం చేస్తారంటే ఈ లోపల వాష్రూమ్లో ఏం జరిగేది అదంతా ఈ రికార్డింగ్ అంతా వీళ్ళ ఫోన్లోకి వెళ్ళిపోతే ఇతను ఏం చేస్తున్నాడు, ఎలక్ట్రీషియన్ ఇతనికి షేర్ చేస్తున్నాడు. సో ఆ సార్ మరి ఏం ఎంజాయ్ చేస్తున్నాడో నాకైతే తెలియదు. సో చెప్తున్నాను కదండి, ఈ స్పై కెమెరాస్ అని ఇలా పెట్టేసి అంటే మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేసి మనకి నిజంగానే డౌట్ వస్తుంది. మనం నిజంగానే ఎక్కడన్నా
కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్తే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ట్రయల్ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ లో కూడా అండి వెరీ కేర్ఫుల్. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లైట్స్ అన్ని ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసి ఎక్కడైనా ఏదైనా బ్లింక్ అవుతుంది అంటే మీకు కంపల్సరీగా డౌట్ రావాలి, ఇందులో కెమెరా పెట్టారు అని చెప్పేసి కంపల్సరీగా మీరు వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. చాలా మటుకు ఏం చేస్తున్నారంటే, అంటే కొన్ని మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, కొన్ని షాపింగ్ మాల్స్ లో కూడా కెమెరాస్ పెడుతున్నారు, స్పై కెమెరాస్ పెడుతున్నారు లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, అంటే ట్రయల్ రూమ్స్ లో కూడా. కాబట్టి మనము ఎక్కడికి అంటే హోటల్స్కి వెళ్ళినా కూడా మనం ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే చేయాల్సిన పని, మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవద్దు, మీ లగేజ్ సర్దుకోకండి, వెళ్ళి ఫస్ట్ లైట్స్ అన్ని ఆ బెడ్రూమ్స్లో కానీ, అంటే మీకు ఇచ్చిన రూమ్లో కానీ, వాష్రూమ్లో కానీ వెళ్ళి లైట్ ఆఫ్ చేసేసి ఎక్కడన్నా బ్లింక్ అవుతున్నదా అనేది మీరు చూసుకుంటే మీరు కంపల్సరీగా తెలుసుకుంటారు. అట్లాగే మనము మొత్తం ఆఫ్ చేసి మన ఫోన్లో ఫ్లాష్ ఓపెన్ చేస్తే ఆ ఫ్లాష్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట. మనకు కొన్ని మన ఫోన్స్లో మనం ప్లే స్టోర్ నుంచి కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, హౌ టు డిటెక్ట్ దట్ స్పై కెమెరాస్ అని, దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి వాడు చేసింది ఏం చేస్తాడు చెప్పండి. ఒక భార్య భర్త ఇంట్లో దిగితే నువ్వు వాళ్ళని నమ్మినందుకు నువ్వు చేసిన పని ఏంటి? అదే ఈ దరిద్రాన్ని కనీసం ఇప్పుడు నా భార్య, నా భర్త, నా పిల్లలు కూడా వాళ్ళు కూడా చూస్తారు కదా. అంటే వాడికి ఎంతమందికి షేర్ చేశాడో తెలియదు మనకి, అంతే కదా. ఆ ఎలక్ట్రీషియన్ ఏం చేశాడు, ఇతను మరి పాపం చూసి ఊరుకుంటాడా? మరి అంటారు కదా, అందరికి పంచితే కదా వాళ్ళు కూడా అతను అలాగే చేశాడు. ఇప్పుడు నిజంగానే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత మానసిక క్షోభ అనుభవించింటారు కదా. అరే నేను వాష్రూమ్కి వెళ్ళాను కదా నిన్న, అందులో ఆడవాళ్ళ బాధ ఇంకా వర్ణనాతీతం. వాష్రూమ్ లో మనం ఏం చేస్తామండి, స్నానానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ప్రతి ఒక్కరికి తెలుసు. హస్బెండ్ గానీ వైఫ్ గానీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు. ఆ దరిద్రాలన్నీ వీడు చూశాడని ఈ నిజంగా వాళ్ళు డిప్రెషన్ అయిపోయి రేపొద్దున వాళ్ళు ప్రాణాలు తీసుకొని పిచ్చివాళ్ళు అయిపోతే ఎవరండి దానికి కారణము చెప్పండి. అంటే ఒక మనిషి అంటే ఎలా అంటారు రాదు గారు, ఎవరిని నమ్మకండి. అది అసలు ప్రాబ్లం ఏంటి అంటే, అరే ఆల్రెడీ మొబైల్ లో అన్ని పిచ్చివన్నీ మొబైల్ చూసి మీరు ఎంజాయ్ చేయక కాదండి. ఇప్పుడు నిజంగా నీకు అంత ఫ్రస్ట్రేషన్ ఉంది, ఏదో దరిద్రం చూడాలి ఈ రోజు అనుకుంటే అందులో మీరు నొక్కుకోండి, ఏమన్నా ఉన్నా కూడా ఇంకా ఏం చేస్తారు. నీకు ఒక వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఒక సంసారం ఉంది. మరి అవన్నీ వదిలేసి ఎవరో పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ బెడ్రూమ్ లో పెట్టడము, వాళ్ళ వాష్రూమ్ లో పెట్టడం అంటే ఇది అంత చూడండి. ఇట్లాగే స్కూల్లో కూడా ఒక గవర్నమెంట్ గురుకుల పాఠశాలలో వాడైతే ఇంకా ఎవరు అటెండరు తీసుకెళ్లి వాష్రూమ్ లో పెట్టాడండి, అమ్మాయిలు వాష్రూమ్ లో. ఇంకా చూడండి అసలు ఏం చూస్తారా బాబు, మీరు ఏం చూస్తారు? ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో జరిగేది అందరికీ తెలుసు. భార్యాభర్తలంటే ఏం చేస్తారో కూడా తెలుసు. అట్లాగే నువ్వు నీ భర్తతో ఏం చేసావో, నీ భార్యతో ఏం చేసావో కూడా తెలుసు. ఇంకేం తెలుసుకుంటావు? ఇంకేముందండి? మా కాలంలో మాకు పెళ్లిళ్ళు అయ్యేదాకా అంటే భార్య భర్త అంటే ఇలా ఉండాలి, పెళ్ళి అంటే ఇది అనేది మాకు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు చంటి పిల్లోళ్ళకి కూడా 4-5 ఏళ్ళ పిల్లలకు కూడా అన్ని తెలిసిపోతాం. ఇంకేం తెలుసుకుంటారు చెప్పండి? 70 సంవత్సరాలు వచ్చినా మీకు ఇంకా తెలుసుకుంటారు, 80 సంవత్సరాలు వచ్చినా తెలుసుకుంటారు. చంటి పిల్లలకు అదే యాంగ్జైటీ, పెద్దవాళ్ళకి అదే నిజమమ్మా. అసలు అంతే కదా. ఎవరు చూడని కొత్తదనం అని వాడంటాడు, చూసి అనుభవం ఉన్న వీళ్ళు ఇలాగే చేస్తారు. కాదు, ఎక్కడైనా మనం కార్ లో కూర్చుంటే క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడాలంటే భయం, వాడు చూపులు చూస్తున్నాడో, వాడు మనసులో ఏం జరుగుతుందో, వెనక వాడు ఉందో అద్దంలో నుంచి వెనక చూస్తాడు వాడు. దాని తర్వాత ఆటోలో వెళ్తే ఆటో డ్రైవర్లు అట్లాగే. కొన్ని రోడ్డు మీద బస్ కోసం ఎంచుకుందామంటే చుట్టుపక్కల అందరు చూస్తారు. ఏం చూస్తారు? మీరు అలా పనులు చేసేటప్పుడు మా ఇల్లు, నాకు ఒక సంసారం ఉంది, నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నాకు ఒక తల్లి ఉంది, సో ఇదే చూపులు ఇదే పరిస్థితి నా వాళ్ళకి జరిగితే ఎలా ఉంటది అనేది ఎవరు ఆలోచించుకోవట్లేదు. సో నమ్మడం అనేది నిజంగా మీరు అన్నట్టుగా ఆ భార్యాభర్త నమ్మేసి అతనికి కీస్ ఇచ్చినందుకు చేసిన తప్పు ఏంటంటే ఇది జరిగింది. నిజంగా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారండి. ఏం చేస్తారండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తే అంటే కంప్లైంట్ ఇస్తారు, అతన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. కానీ మీరు అనుభవించే మానసిక క్షోభ, సో వీళ్ళు ఇంతగా ఎంతమంది చూసారో ఏం జరిగింది అనేది, అది నరకం కదా. మీ జీవితాంతం మిమ్మల్ని అది ఒక హాంట్ చేస్తుంది కదా. కాబట్టి దయచేసి అంటే ఇందులో సలహాలు చెప్పేది ఏం లేదండి, మనమే జాగ్రత్తగా ఉండాలి, అంతే, ఎక్కడ ఉన్నాయనేది గమనించుకొని ఉండాలి అంతే. థ్యాంక్ యూ.